వెలిగొండ ప్రాజెక్టు తీగలేరు కాలువ పనుల సాధన కోసం రైతులు మొదలుపెట్టిన పోస్ట్ కార్డు ఉద్యమం ఊపందుకుంటోంది. పుల్లల చెరువు మండలంలోని పాత చెరువు తండాలో జరిగిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శాశ్వత కరువు నివారణ కోసం ఇటువంటి మంచి కార్యక్రమానికి రైతుల మద్దతు తప్పకుండా ఉంటుందని స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి మద్దతు తెలిపారు. కార్యక్రమం మండల తీగలేరు సాధన సమితి కార్యదర్శి జీవి గురునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తీగలేరు సాధన సమితి సభ్యులు జానకిరాఘు, లింగంగుంట్ల రాములు, బంకా శ్రీనివాసరావు, కోటిరెడ్డి, నాగిరెడ్డి తీగలేరు కాలువ ప్రాధాన్యతను రైతులకు వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు తక్షణమే పూర్తి చేసి తీగల పనులను ప్రారంభించి పుల్లల చెరువు మండల రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతూ రైతులు పోస్ట్ కార్డులను రాసి సంతకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పుల్లల చెరువు మండలంలోని వెలిగొండ ప్రాజెక్టుకు అనుసంధానమైన T5 కాలువను చిన్నకండ్లే రిజర్వాయర్ వరకు పొడిగించాలని మరియు మండలంలోని చెరువులన్నిటి కూడా నింపాలని, T5 కాలువ ద్వారా నింపాలని చెప్పి ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది మా మండలంలో. అలాగే ఈ గ్రామంలో పాచెరువు తండా గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మండలంలో అన్ని గ్రామాల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రామంలో 2 రోజులకు ఒక రోజు ఏదో ఒక గ్రామంలో వెళ్ళి ఆ గ్రామస్తులు కోరిక మేరకు ఆ గ్రామానికి వెళ్ళి ఆ పోస్ట్ కార్డుల ద్వారా ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాము. రైతు సంఘం ఆధ్వర్యంలో మేము ఇలాగే పోస్ట్ కార్డు ఉద్యమం అయిపోయిన తర్వాత మండల హెడ్ క్వార్టర్లో రిలే నిరాహార దీక్షలు చేపడతాము. దానికి ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చి ఆ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనవలసిందిగా, మరియు ఉద్యమాన్ని రిలే నిరాహార దీక్షలు అయిపోయిన అనంతరం మళ్ళీ రాస్తారోకోలు, అలాగే అనేక కార్యక్రమాలు ఉద్యమాల ద్వారా తీసుకెళ్తాము. ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా, మరియు అన్ని గ్రామాల నుంచి కూడా అందరూ స్పందించి విశేష స్పందనతో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని, అందుకు రైతులంతా స్వచ్ఛందంగా సహకరిస్తామని ముక్త కంఠంతో చెప్పారు. రైతులకు మేలు జరిగే ఇటువంటి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని భక్తులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాగేశ్వరరావు నాయక్, శ్రీను నాయక్, వెంకటేశ్వర్లు నాయక్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. పులసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి T5 కెనాల్ తీగలేరు కాలువ నంబర్ 5 దీన్ని సాధించడానికి ఈ గ్రామంలో పోస్ట్ కార్డుల ఉద్యమం మొదలుపెట్టాము. మరి రైతుల నుంచి, ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే పశ్చిమ ప్రకాశంలో వెనుకబడిన మండలము, మరి ఇక్కడ సాగునీరు లేక రైతులు తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితులు మేమందరం చూస్తున్నాం. ఇక్కడ బోర్లు 1000 అడుగులు వేసినా కానీ మరి రైతులకి నీళ్లు పడుతున్నాయని చెప్పే ఒక గ్యారంటీ లేదు. అలాంటి దుర్పరిస్థితిలో ఉన్నాము. ఇవాళ చూస్తే మండలంలో మొత్తం అన్ని గ్రామాలు 45 గ్రామాల నుండి కూడా ట్యాంకర్ల ద్వారా ప్రజలకి త్రాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు మారాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము. మాకు పులసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి ఆ యొక్క T5 కాలువని పుల్లల చెరువులో ఉన్నటువంటి చినకండ్లేరు ప్రాజెక్టుకి అనుసంధానం చేస్తే ఈ యొక్క చెరువు కింద ఉన్నటువంటి 15,000 ఎకరాల సాగు భూమి సస్యశ్యామలమవుతుంది. పర్యవస్థానంగా మరి ఇక్కడ సాగునీరు కానీ త్రాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఇక్కడ రైతుల ఆవేదన. మరి ఇక్కడ రైతుల బాధలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పందించాలి. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలందు దృష్టి సారించి ఈ యొక్క T5 కాలువని మాకు పుల్లల చెరువు చినకండ్లేరుకి కలపవలసిందిగా చేతులు జోడించి మనవి చేస్తున్నాము.